రేపు వరకు ఇట్నే ఉంటాను. రేపు వరకు ఇట్నే ఉంటాను. అదే వీడియో ఉంటారా ఉన్నా అదే వీడియో మాకు ఎంతసేపు ఉంటామో చూద్దాం. అదే వీడియో. వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు స్టాచ్యూ లేక మనం ఎంతసేపు ఉండగలుగుతాం, లేదా నిలబడితే ఎక్కువసేపు ఉండలేము కాబట్టి కూర్చొని ఎంతసేపు ఉండగలుగుతాం కదలకుండా స్టాచ్యూ లెక్క చూద్దాం. నాతో పాటు మీరు చూడండి లాస్ట్ వరకు ఏమవుతుందో. కాళ్ళు సత్తుపడిపోతాయా, కాళ్ళు ఇరిగిపోతాయా, కాళ్ళు లేవరాదా, ఓలా అలానే మంచాల పడిపోతానా, నేను అలానే స్టేబుల్ స్టాచ్యూ లెక్క ఉండిపోతానా, ఏమవుతుందో చూద్దామా మరి. చలో రండి నాతో పాటు మీరు కూడా. సో గైస్, మనం ఇప్పుడు రెడీ అయినాం. టైం వచ్చేసి ఇప్పుడు 12 ఏమో అవుతుంది. సో లంచ్ చేసిన తర్వాత మనం ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అవుట్ఫిట్ మొత్తం అయిపోయింది మనం. సో అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కొంచెం లైట్గా ఫుడ్ తీసుకుందాం. మనం ఫుడ్ తీసుకున్నాక చలో స్టార్ట్ చేద్దాం. మనం ఏం ఫుడ్ తీసుకున్నాం. సో ఇలా వచ్చేసి మా మమ్మీ ఏం వండిందంటే పప్పు కర్రీ, కారం పప్పు ప్లస్ ఆమ్లెట్ పోసుకుంటాను. ఇప్పుడు నేను ఆమ్లెట్స్ నా స్టైల్ ఎట్లా పోసుకుంటాను అంటే హెల్తీ ఆమ్లెట్ పోసుకుంటాను నేను. ఎట్లా అంటే ఆమ్లెట్లు ఏమేమి వేసుకుంటాను అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటా. ఆ బౌల్లో మనకు ఫస్ట్ మెయిన్ క్యాబేజ్ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి అలా వేసుకుంటా. లాస్ట్కి టమాటా వేసుకుంటా. తర్వాత అల్లం, తర్వాత కారం, ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత వాటిని ఫస్ట్ కొంచెం రోస్ట్ చేస్తా. వాటి నూనె రోస్ట్ చేసిన తర్వాత లైట్గా 50% ఉడికిన తర్వాత అప్పుడు ఆ కొడుకుంటూ దాని మీద పోసుకుంటే హెల్దీ ఆమ్లెట్ నా దృష్టిలో అయితే. నేనైతే అట్నే పోస్తుంటా ప్రతి టైం, మంచిగా అనిపిస్తాయి. ఇక ఇంట్లో ఏముంటుంది, ఇంట్లో మ్యాక్సిమం ఏ కూరగాయలు అంటే ఆ కూరగాయలతో ఆమ్లెట్ పోసుకోవడానికి ట్రై చేస్తాను నేనైతే. సో ఇప్పుడు లంచ్ రెడీ అయింది. మా లంచ్లోకి ఏం తీసుకుంటామంటే ఇక పప్పు, ఇక మన హెల్తీ ఫుడ్ ఆమ్లెట్, ఇంకో నిమ్మకాయ పెట్టుకోవాలి, టాక్స్ మొత్తం తీసి పడేస్తుంది. ఇక మన అంచుకు ఉల్లిగడ్డ మ్యాండేటరీ. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నదో. ఫస్ట్ ఆమ్లెట్ మస్తున్నది. కారపప్పు ఇంకో ఆమ్లెటు కలిపి తింటే అంచు ఉల్లిగడ్డ మస్తున్నది. లవ్ యూ మా. సో గాయస్, ఇప్పుడు తినుడు అయిపోయింది మనది. తిన్నాక నిడదత్తది కానీ సర్లే, మనకు ఒక ఐడియా వచ్చింది పొద్దున, మనకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని నెరవేరుద్దాం మనం. మేబీ మంచిగా చేద్దాం. కూర్చున్నాం ఇక ఎట్లా అంటే కుంభకరుణ్ లెక్క కూర్చోవాలి. ఇప్పుడు అలా కూర్చుంటే కుంభకరుణ్ ఎట్లా పండుకుంటే కొన్ని నెలలు పండుకుంటారు కదా, కనీసం మనం కూర్చున్నాడు ఒక మినిమం 8 hours లేదా 24 hours కూర్చోడానికి ట్రై చేస్తా. ఇది మన సెటప్ అయితే. సోఫా మధ్యలో కూర్చున్నాం. ఎంతసేపు ఉంటున్నా అది లేదు, మేబీ చూద్దాం. ఇక మధ్యలో ఇది వచ్చినా ఎవరు ఏం చేయరు, బ్రేక్ చేసినట్టు దాన్ని. ఇంకా మన గిన్నీస్ బుక్ రికార్డ్ మనకు రాదన్నట్టు. కొన్ని వాటర్ తాగొచ్చి ఒక పాట పాడొచ్చి కూర్చుంటా. ఒక 2 minutes బ్రేక్ ప్లీజ్. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 2:15 అవుతుంది. చూడండి మీరు కూడా. ఇప్పుడు 2:15 స్టార్ట్ చేసినాం మనం. రేపు 2:15 వరకు ఉండడానికి ట్రై చేద్దాం మనం. స్టాచ్యూ సో ఇప్పుడు 6 hours జర్నీలో 6.5 hours మనకి ఏమేమి జరిగిందంటే, ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు ఏమైందంటే కంటిన్యూస్గా కూర్చున్నాం కదా. కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల ఏమైందంటే మన వెయిట్ అంతా మొత్తం ఫస్ట్ కాళ్ళ మీద పడుతుంది. ఆ కాళ్ళ మీద పడి
ఫస్ట్ కొంచెం లైట్గా కాళ్ళు గుంజింది. ఒక 1.5 అవర్ వరకు అసలు ఏ పెయిన్ లేదు, నిమ్మలంగా స్మూత్గా మంచిగా అనిపించింది. ఒక 1.5 అవర్ తర్వాత ఏమైందంటే నిమ్మలంగా చిన్న కాళ్ళ మీద మొత్తం స్పర్శలైనట్టు అవుతుంది. దానివల్ల కొంచెం ఫస్ట్ పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం కాళ్ళ మీద కొంచెం ఎఫెక్ట్ అంటే బాడీ వెయిట్ మొత్తం కాళ్ళ మీద పడుతుంది. ఆ కాళ్ళ మీద పడడం వల్ల కాళ్ళలో కొంచెం లైట్గా పెయిన్ రావడం స్టార్ట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక మొత్తం బ్యాక్ పెయిన్ కూడా నిమ్మలంగా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఈ రెండింటికంటే మెయిన్ ఇంపాక్ట్ ఏమి అయిందంటే ఐస్ కంటిన్యూస్ ఒకటే ప్లేస్ చూసే వరకు ఐస్ అనేది కొంచెం బాగా లాగడం మొదలైంది. ఫస్ట్ ఆపోజిట్ ఏమంటే పింక్ కలర్ ఉన్న ఒక గాడ్ ఫోటో ఉంటుంది. కంటిన్యూస్గా అదే ఫోటో చూసే వరకు కొంచెం లైట్ అనేది కళ్ళ మీద ఎఫెక్ట్ పడ్డది. అదొకటి ఇంపాక్ట్ బాగా అయింది నాకు దీనివల్ల. ఆ తర్వాత నిమ్మలంగా బ్యాక్ పెయిన్ అనేది కొంచెం ఎక్కువ అవడం, తర్వాత కాళ్ళు అయితే స్పర్శలేవు, ఇక తిమ్మిరి లెక్కిపోయినాయి కాళ్ళు. ఇక అప్పుడే వదిలేద్దాం అనుకున్నా. మేబీ ఎంత టైం అయిందో నాకు తెలియదు, ఇక చాలే అనిపించింది. తెలియదు ఏ టైం అయింది, అది ఎన్ని గంటలకు అయిందో నాకు చూడలేదు టైం. ఆ టైంకి నాకు తెలుస్తుంది బాడీలో, అబ్బా ఇక క్విట్ చేద్దాం ఇక ఆపేద్దాం అని ఊరికి అనిపిస్తుంది. సర్లే మినిమం నేనేమనుకున్నా అంటే మనం ఎగ్జాక్ట్గా 2:14 స్టార్ట్ చేసినాం కదా, సో చీకటి అయిందంటే అర్థమైంది 5:30, 6 అవుతుంది కావచ్చు. మేబీ ఇప్పుడు నేను ఒక 5 అవర్స్ ఉన్నా, మినిమం 8 అవర్స్ అనుకున్నాం కదా, మినిమం 8 అవర్స్ అయినా ఉండాలనుకున్నాను. కానీ అసలు ఉండలేకపోయాను. అసలు నాకు ఎక్కడ అర్థమైందంటే మా మమ్మ వచ్చి లైట్ వేస్తూనే ఇక మేబీ చీకటి అయింది కదా, 6:30, 6 అవుతుంది కావచ్చు. అబ్బా ఇక 6:30, 7 వరకు అప్పుడప్పుడే స్టార్ట్ అయింది ఇక. సో ఇప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళాలి, నాకు టాయిలెట్ వస్తుంది అర్జెంటు, అంటే స్టార్ట్ అయింది అప్పుడే పోవాలి అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు పోయే వచ్చిన, మేబీ మరి మళ్ళీ వస్తాను, దానికి ఎవరు ఏం చేయలేరు. అంటే ఇదో రీజను, ప్లస్ ఇక నాకు కూడా కొంచెం కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిన స్పర్శ లేదు, బ్యాక్ పెయిన్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. అన్నిటికంటే ఐ మాత్రం బాగా ఇంపాక్ట్ అయింది నాకు మాత్రం. కంటిన్యూస్ ఒకటి కాన్స్టెంట్గా ఒక్కదాన్ని చూడడం వల్ల అయ్యని అటు తిప్పితే నాకు కొంచెం లాగడం మొదలైంది. సో ఎట్లా ఇక కిడ్ చేద్దాం అని చెప్పేసి ఆఖరికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉన్నాక ప్లస్ ఇక నాకు వాష్రూమ్ కూడా వస్తుంది, సో వెళ్ళిపోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి నేను క్విట్ చేసాను. సో నాకు ఈ వీడియో వల్ల ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, అంటే కంటిన్యూస్గా ప్లేస్లో కూర్చుంటే మనది బాడీ అనేది కొంచెం ఇక ఫిక్స్ అయిపోతూ ఉంటుంది, ఇక అన్ని సత్తు పడిపోతూ ఉంటాయి. దానివల్ల ఇక నాకు ఫస్ట్ కాళ్ళ దగ్గర మొదలైంది, తర్వాత ఇక తొడలు, దాంతో బాడీ మొత్తం ఇక సత్తు పడిపోతుంది. సో ఇక నా వల్ల కాదని చెప్పేసి క్విట్ చేసిన. సో మినిమం 8 అవర్స్ ఉందాం అనుకున్నా, సో అది ఫెయిల్ అయింది. హోప్ యూ వీడియో మంచిగా నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కొంచెం ఇంట్రెస్ట్, మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్, థాట్స్, ఐడియాస్ ఏమైనా వస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు నాకు ఎవరెవరు కామెంట్ చేసినా ప్రతి ఒక్కటి రీడ్ చేసి వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను. బాయ్ గైస్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. ఫస్ట్ టైర్డ్ అవుతుంది, పోషన్స్ మాట్లాడతా. గైస్ ఫైనల్లీ మనం అనుకున్న వీడియో అయిపోయింది, కాకపోతే అది ఎన్ని నిమిషాలు అయిందో ఒకసారి టైం చూసి చెప్తాను నేను. హోప్ యూ మంచిగా చేసిన, కానీ ఛాన్స్ సేపు కూర్చున్నా. మధ్యాహ్నం 2:14 స్టార్ట్ చేసినాం కదా మనం. టైం వచ్చేసి 7:45 అవుతుంది, అంటే దాదాపు 6.5 అవర్స్, 6.5 గంటలు కూర్చున్నా. నేను 8 అవర్స్ కూర్చున్నా అని అనుకున్నా, మినిమం 8 అవర్స్, మ్యాక్సిమం 24 అవర్స్ అనుకున్నా. కాకపోతే మనది కొత్తగా వచ్చి ఫెయిల్ అయింది.